गांजे की स्मगलिंग पर काबू पाने की कोशिशों में पुलिस को कामयाबी हासिल हो रही है। तेलंगाना की भद्राद्री कोत्तागुड़म जिले के अश्वरावपेट चेक पोस्ट पर पुलिस ने एक लॉरी से 2 करोड़ 32 लाख रुपए मालियत का 464 किलो गांजा बरामद किया है। लॉरी आंध्र प्रदेश से तेलंगाना आ रही थी। पुलिस ने केबिन के ऊपर 216 पैकेटों में छापा मारा, गांजा जब्त किया और 3 मुलजिमीन को गिरफ्तार कर लिया, जबकि 3 दीगर फरार है। पुलिस के मुताबिक ये गांजा आंध्र के विजयनगरम से मध्य प्रदेश स्मगल किया जा रहा था। చాలా మంది వ్యక్తులు ఇందులో 6 అక్యూజ్‌లు మేము సైడ్ చేసాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న 3 వ్యక్తులు అదే రకంగా దీనికి 5 లక్షలు ఇచ్చి దాన్ని అమౌంట్ సమకూర్చి దీన్ని మధ్యప్రదేశ్ దాకా తీసుకెళ్లే వ్యక్తి అయిన ఠాకూర్, అతని పరిచయం చేసిన శంకర్ సింగ్, ఒరిస్సా నుంచి దీనికి సప్లై చేసిన సోమనాథ్ అనే 6 కూడా మేము అక్యూజ్‌గా సైడ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి వీళ్ళని రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ మా యొక్క విన్నపం, ఎవరికైనా కూడా గంజాయికి సంబంధించిన సమాచారం ఎవరికి తెలిసినా కూడా ఇమీడియట్గా పోలీస్ వారికి సమాచారం అందించండి. లేకపోతే 100కైనా చెప్పి సమాచారం అందించండి. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో సమాచారం అందించిన వారి వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సేఫ్ సొసైటీ, ఎన్డీపీఎస్ రైత సేఫ్ సొసైటీ కోసం ప్రజలందరూ పాటుపడాలని మా శాఖ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా స్టేట్ గవర్నమెంట్లో కూడా తెలంగాణ పోలీస్ టీఎస్ స్నాప్ అనే ఒక వింగ్ని ఏర్పాటు చేసి దాని ద్వారా గంజాయి కట్టడికి నిరంతరంగా కృషి చేస్తున్నారు. అదే క్రమంలో మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇంతటి రైడ్స్ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ మహమ్మారిని పాల్గొనడానికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.